పిఎంజుగా అనే కార్యక్రమం మీద. సో మనకు ఐసిడిఎస్ నుంచి ఏమేమి వస్తాయి అనేది మీకు అందరికీ తెలుసు. మీరు రోజు ఇక్కడ వచ్చి తినడం కానీ, పిల్లలకు కానీ పెట్టడం భోజనాలు ప్రతిరోజు మధ్యాహ్నం ఆరోగ్య రక్షణ అనేది ప్రతిరోజు బాలింతలు గర్భిణులు వచ్చి సెంటర్లోనే తినడం కానీ. సో పిల్లలకి ప్రతి నెల మేము గ్రోత్ తీయడం కూడా జరుగుతుంది. అది అందులో మాకు ప్రతి నెల గ్రోత్ కొట్టడం కానీ, అలాగే అక్కడ పిల్లల సామాం అనేది వాళ్ళని ఫాలో అప్ చేయడం, మాకు ఎగ్స్ రావడం కానీ, బాలామృతం ఐసిడిఎస్ నుంచి పాలు, పప్పు, నూనె, రైస్ అన్నీ రావడం, అలాగే వాళ్ళకు రోజు సెంటర్లోనే పెట్టడం, పిల్లల్ని తీసుకొచ్చి అలా పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ కార్యక్రమాలు కానీ, బుక్స్ కానీ అన్నీ పిల్లలకు ప్రతిరోజు 9 గంటల నుంచి మేము 4 గంటల వరకు సెంటర్ ఓపెనింగ్ ఉంచడం కానీ, ప్రతిరోజు పిల్లలకు కార్యక్రమాలు చెప్పడం కానీ, బుక్స్ ద్వారా ఆటలు కథలు అన్నీ అలా చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ప్రతిరోజు గర్భిణీలు, బాలింతలు, పిల్లలు వచ్చి తినడం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలో మేము గ్రోత్ తీసినప్పుడు షామ్మాం పిల్లలు అనేది కూడా వస్తుంది. ఆ షామ్మాం అనేది ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. వయసుకు తగ్గ బరువు లేకపోవడం కానీ, తర్వాత ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం కానీ, అందులో షామ్మాం పిల్లలు అనే వాళ్ళు వస్తారు. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి, అలాగే వయసుకు తగ్గ ఎత్తు కూడా ఉండాలి. వయసుకు తగ్గ ఎత్తు లేకపోతే కుర్చదనం అంటే ఏంటి, పొట్టి. అలాగే మళ్ళీ ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు బరువు తక్కువలో కానీ అతి తక్కువ కొద్దిగా తక్కువ బరువు, అలాగే అతి తక్కువ బరువు అనే దాంట్లో వస్తారు. కాబట్టి అప్పుడు షామ్మాం పిల్లలు అనేది మేము చూపెట్టడం జరుగుతుంది. అందుకోసమే అందరూ కూడా పిల్లల్ని బడికి చక్కగా పంపాలి. మళ్ళీ లబ్ధిదారులు కూడా గర్భిణీ బాలింతలు ఇక్కడే వచ్చి తినేటట్టు చూసుకోవాలి. మాట్లాడాలి కొద్దిగా. చిన్ని ఉంచి ఒక చివే వేహ మాకు చివి గుడ్డు చీంతే సాడతారు అంత మంచి అది తెలుగుతూ వేహమని కథం క్లోజ్ కీ కట్ ఇది తేను కానీ కంటిన్యూ కీతే మారంత చిన్ని అవి 2 గోష్ఠి వే హచ్చలే తెలుగుతే చిన్ని బద్దమని బత్తే అయ్యో గుడ్డు చీంతో చవే